కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తమ ఎమ్మెల్యేలతో కలిసి శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం గడ్డం వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ఎట్లయితే కాకా గారి ఆశీస్సులతోటి వివేక్ గారు చేసిన పనులు తెలంగాణ కోసం పోరాడిన మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ అంశము చాలా స్ట్రాంగ్ ఉండేది. కాకా గారు కూడా 1969 యాజిటేషన్ అప్పుడు బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా ఎట్లయితే తెలంగాణ కోసం పోరాడిండో, తెలంగాణ వచ్చినాకనే కన్ను మూస్తా అని చెప్పి ఎట్లయితే కంకణం కట్టుకుండో తెలంగాణ సాధించుకున్నాము. కానీ ఈ 10 సంవత్సరాల తర్వాత మన తెలంగాణను చూస్తే చాలా బాధాకరమైన విషయము. ప్రత్యేకంగా పెద్దపల్లి ప్రాంతము ఇవాళ కాకా పెద్దపల్లిని చూస్తే చాలా బాధపడేటోడు. ఎందుకంటే తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు మారుతుంది, మన పిల్లలు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ అభివృద్ధి బాటలో వెళ్తుందని చెప్పి నమ్మిన వ్యక్తిలో మొదటి వ్యక్తి కాకా గారు. మరి ఇప్పుడు చూసుకుంటే గత 10 సంవత్సరాల నియంతృత్వ పాలనల ఎట్లయితే తెలంగాణ ప్రజలని దోచుకొని వాళ్ళ కడుపులు నింపుకున్నారు. ఇప్పుడు ప్రజలు మేల్కొన్నారు. ప్రజలకు న్యాయం చేయాలి, ఈ తెలంగాణ కాపాడుకోవాలి, పెద్దపల్లి ప్రాంతాల్లో ఉన్న వనరులన్నింటినీ కాపాడుకొని ఇక్కడ గవర్నమెంట్ సంస్థలు తీసుకొచ్చి మన యువతకి ఎట్లయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు 80% లోకల్ ఎంప్లాయ్మెంట్ కోసము పుష్ చేస్తున్నారో, అదేవిధంగా నేను పెద్దపల్లి ప్రాంతానికి సేవ చేయడానికి మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. నేను చిన్నవాడిని, మీ ఇంట్లో చిన్న కొడుకులాగా నన్ను చూసి మీకు ఏ పని ఉన్నా నా బాధ్యత నా నెత్తి మీద పెట్టుని ఖచ్చితంగా నేను పనిచేస్తాను. కష్టపడి 10 మంది మంచిగా ఉంటేనే మనం బాగుంటామని చెప్పి కాకా గారు ఎప్పుడు చెప్పేటోడు. కాకా నీడలో పెరిగిన మనిషిని నేను. 10 మంది బాగుంటే మనం బాగుంటాము. మన సమస్యలో పెద్ద ఎత్తున కష్టపడి అభివృద్ధి చేసి అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. నేను సేవకుడిలా వస్తున్నాను, నాకు ఆశీర్వదించమని మళ్ళొకసారి పెద్దపల్లి ప్రజలందరినీ కోరుకుంటూ ముగిస్తాను.